హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ మనకు తెలిసిందే అనమాట. తిరుపతిలో ఉంటుంది కదా. ఆ స్విమ్స్ లో మనకు జాబ్స్ అయితే పడ్డాయి. ఆ జాబ్స్ గురించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా దయచేసి వీడియోను పూర్తిగా అయితే చూస్తే మీకు ఆ జాబ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ జాబ్స్ ఏంటంటే అందులో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే మెడికల్ ఆఫీసర్స్, అలాగే స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, అలాగే మమ్మోగ్రఫీ టెక్నీషియన్, అలాగే కార్డియోవాస్కులర్ టెక్నీషియన్, తర్వాత డిఈఓ, అలాగే పిఆర్ఓ, ఎంఎస్డబ్ల్యూ, అలాగే ఎలక్ట్రీషియన్ మరియు డ్రైవర్ కు సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి ఏ జాబ్ కి ఎవరెవరు ఎలిజిబుల్, అలాగే కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటి, తర్వాత దీనికి ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏదనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే మనం చూద్దాము. తర్వాత దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా మనకు ఇక్కడైతే ఉందన్నమాట. ఆ అప్లికేషన్ ని మీరు తీసుకుని అక్కడ ఏదో ఇది పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట. ఈ రోజు అయితే మీకు ఆ డేట్స్ కూడా నేనైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వాక్-ఇన్ డేట్ రోజు మీరైతే ఈ అప్లికేషన్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అప్లికేషన్ అనమాట ఇది. మీ ఫోటో మరియు మీ డీటెయిల్స్ అయితే ఇందులో అయితే ఎంటర్ చేసి తర్వాత మీరు అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ కాబట్టి డైరెక్ట్ గా మీకు అక్కడ ఉన్న పర్సన్స్ అయితే మీకు ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇది దానికి సంబంధించిన అప్లికేషన్. ఇప్పుడు పూర్తి నోటిఫికేషన్ అయితే మనం చూద్దాము. ఇది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తిరుపతి నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది ఈ నెల 26వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. తర్వాత దీనికి ఇది పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట. ఆన్లైన్ అనేది ఉండదు. డైరెక్ట్ గా మీరు వాక్-ఇన్ అయితే వెళ్ళొచ్చు. తర్వాత ఎవరైతే హిందూస్ ఉంటారో, హిందూ మతానికి చెందిన వాళ్ళు మాత్రమే, హిందూ రిలీజియన్ కు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్ కి అయితే ఎలిజిబుల్. ఎందుకంటే ఇది టిటిడికి సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఓన్లీ హిందూస్ ను మాత్రమే ఇందులోకి అయితే తీసుకుంటారనమాట. ఇది ఈ ఒక ఎంఆర్సి ప్రాజెక్ట్ అనమాట. ఏదైతే ఎవాల్యుయేషన్ ఆఫ్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, క్యాన్సర్ ని పూర్తిగా రూపుమాపడానికి మరియు అందులో స్క్రీనింగ్ చేయడానికి మనకు ఈ ఎంఆర్సి ప్రాజెక్ట్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి కావాల్సిన వాళ్ళను ఈ రిక్రూట్మెంట్ లో అయితే భర్తీ చేసుకుంటున్నారు. ఇది పూర్తిగా తాత్కాలికం అనమాట. అంటే 1 year కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ జాబ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు ఎంఆర్సి ఆ ప్రాజెక్ట్ కింద. ఇందులో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కొన్ని వాటికి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అవి అయితే కూడా నేనైతే చెప్తాను. ఇక్కడ సీరియల్ నంబర్స్ 1 to 6 అండ్ 8 అనేటివి ఇక్కడ ఓన్లీ ఫీమేల్స్ కి అయితే సంబంధించిన జాబ్స్ అనమాట. అలాగే సీరియల్ నంబర్ రిమైనింగ్ పోస్టులు వచ్చి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కి అయితే ఎలిజిబుల్ అనమాట. 7, 9, 10 అవి ఏవి అనేది కూడా నేను ఈ వీడియో మీరు చూస్తే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇందులో మెడికల్ ఆఫీసర్స్ కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అవి 4 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఓసీకి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే బీసీఏకి 1, అలాగే ఎస్సీ గ్రూప్ 1 కు సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళకు మంత్లీ శాలరీ 60,000గా అయితే పెట్టడం జరిగింది. అలాగే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎంబీబీఎస్ అయితే చదివి ఉండాలన్నమాట. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అయితే రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి సంబంధించి ఆ ఏదైతే కాలేజ్ ఉంటుందో అదైతే రికగ్నైజ్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే బీడీఎస్ చదువుతున్న వాళ్ళు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయిన కాలేజీలో అయితే చదివి ఉండాలన్నమాట. అవి 2 చదివిన వాళ్ళు ఈ మెడికల్ ఆఫీసర్స్ కి జాబ్స్ కి అయితే ఎలిజిబుల్. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. మేల్ క్యాండిడేట్స్ నాట్ అలౌడ్ టు అప్లై అనమాట. అలాగే దీనికి కొంచెం డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే పెట్టడం జరిగింది. అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఇది ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కమ్యూనిటీ బేస్డ్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రాజెక్ట్స్. ఏదైతే ఏదైనా క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ లో కానీ, లేకుంటే క్యాన్సర్ కి సంబంధించిన ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే ఇందులో ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంఆర్సి ప్రాజెక్ట్ ఓన్లీ ఫర్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి దానికి సంబంధించి నేను ఎంతో వీడియో చేసుకుంటా ఉండా వీడియో చేసుకుంటా ఉండా
ఇది ఎంఆర్సి ప్రాజెక్ట్ ఎవాల్యూషన్ ఆఫ్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఎవరైతే ఈ క్యాన్సర్ కి సంబంధించిన అవేర్నెస్ కి సంబంధించిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. రెండవది స్టాఫ్ నర్స్ కు సంబంధించింది. ఇందులో కూడా 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఓసీ వాళ్ళకైతే 2, బీసీఏ వాళ్ళకి 1 పోస్ట్, అలాగే ఎస్సీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉందన్నమాట. గ్రూప్ 1 వాళ్ళకి. ఇందులో వీళ్ళకి శాలరీ వచ్చి 38,700 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. వీళ్ళకి కూడా సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే వీళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ అయితే చదివి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా రిజిస్టర్ అయితే అయి ఉండాలన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి తర్వాత జిఎన్ఎం చదివిన వాళ్ళు కూడా 3 ఇయర్స్ అలాగే 6 months మిడ్ వైఫరీ ట్రైనింగ్ కలిగి ఉన్న వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే వాళ్ళు కూడా నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయితే ఉండాలన్నమాట. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ కాలేజ్ ఆర్ టెర్షరీ కేర్ హాస్పిటల్లో ఈ 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అయితే ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చదివి ఉంటారో వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం ఉండదు. ఈ జిఎన్ఎం చదివిన వాళ్ళకైతే వాళ్ళకి మినిమం 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. ఇది కూడా ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఎలిజిబుల్. అలాగే ఏఎన్ఎం కి సంబంధించి 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అందులో కూడా సేమ్ ఓసీకి 2, బీసీఏకి 1, అలాగే ఎస్సీ గ్రూప్ 1 కు అయితే 1 పోస్ట్ అయితే కలిగి ఉండాలి. వీళ్ళకి 29,900 రూపాయలు రెమ్యునరేషన్ అయితే ఇస్తారు. దానికి వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి చదివి ఉండాలి. అలాగే ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్డబ్ల్యూ అయితే ట్రైనింగ్ అయితే చేసి ఉండాలి. అలాగే గవర్నమెంట్ లేదా కార్పొరేట్ హాస్పిటల్లో 2 years తగ్గకుండా ఈ జాబ్ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే ఈ ప్రియర్ ఎక్స్పీరియన్స్ క్యాన్సర్ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలన్నమాట. అలాగే ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో మిడ్ వైఫరీ కౌన్సిల్ ఏపీ నర్సింగ్ ఆర్ మిడ్ వైఫరీ కౌన్సిల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ మమ్మోగ్రఫీ టెక్నీషియన్. ఇందులో 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అది ఓసీ వాళ్ళకైతే 1, అలాగే ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. 37,600 రూపాయలు అయితే వాళ్ళకి శాలరీ పెట్టడం జరిగింది. దానికి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సీ డిగ్రీ, అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. దీనికి సంబంధించిన రేడియోగ్రఫీకి సంబంధించిన కోర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇది చదివి ఉన్న ఎలిజిబులే. అలాగే ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండి సైన్స్ గ్రూప్, దాని తర్వాత సర్టిఫికేట్ కోర్స్ రేడియోగ్రఫిక్ అసిస్టెంట్ కోర్స్ కానీ లేదంటే డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ చదివిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. ఈ చదివిన వాళ్ళైతే ఈ ఇంటర్ చదివి ఉన్న వాళ్ళకి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మెడికల్ కాలేజ్ ఆర్ రెప్యూటెడ్ హాస్పిటల్లో రేడియోగ్రాఫర్ గా పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. ఇది దీనికి సంబంధించిన కావాల్సిన క్వాలిఫికేషన్ మరియు ఉన్న పోస్టులు అనమాట. ఒకవేళ బీఎస్సీ ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ యూజీసీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ చదివిన వాళ్ళైతే 1 year అయితే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ఎనీ రెప్యూటెడ్ కార్పొరేట్ హాస్పిటల్లో 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో కూడా రిజిస్టర్ అయితే అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ 6th one వచ్చి డేటా ఎంట్రీ ఆపరేటర్. దానికి 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓసీకి సంబంధించి 1, అలాగే ఎస్సీ గ్రూప్ 1 కు సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. 28,200 రూపాయల శాలరీ అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే టైప్ రైటింగ్ హై గ్రేడ్ ఇంగ్లీష్ అనమాట. టైపింగ్ అయితే ఎక్కువ బాగా టైప్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్. ఇది కూడా ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ కు మాత్రమే. అలాగే ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట వాళ్ళు వెంటనే సెలెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఇవి ఈ 1 to 6 పూర్తిగా ఉమెన్స్ కు మాత్రమే సంబంధించినవి అనమాట. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. మేల్ క్యాండిడేట్స్ నాట్ అలౌడ్ టు అప్లై అనమాట. అలాగే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఇవి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఓసీకి 1, అలాగే ఎస్సీ గ్రూప్ 1 కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. శాలరీ వచ్చి 45,800 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే డిగ్రీ అయితే చదివి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలన్నమాట. గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ కు సంబంధించి, ఎందుకంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కాబట్టి. అలాగే మస్ట్ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఇన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్లో పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ గా 2 years అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే దీనికి సంబంధించిన ప్రియర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే అది కూడా ఒక బెనిఫిట్ అవుతుంది. అలాగే మెడికో సోషల్ వర్కర్, దీనికి
ఏదైతే ఈ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకైతే మేల్ ప్లస్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మెడికో సోషల్ వర్కర్ ఇది ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీ ఒకటి, అలాగే ఎస్సీ గ్రూప్ 1 కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. 45,800 శాలరీ అయితే వాళ్ళకి పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ మెడికల్ అండ్ సైకియాట్రిక్ స్పెషలైజేషన్ అయితే కలిగి ఉండాలన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కలిగి ఉండాలి సోషల్ వర్క్ లో. అలాగే మెడికల్ అండ్ సైకియాట్రిక్ స్పెషలైజేషన్ ఉంటే అది ఇంకా అడిషనల్ బెనిఫిట్ అనమాట. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ వర్క్ లో ఎనీ టెర్షియరీ హాస్పిటల్లో కలిగి ఉన్న అదైతే సరిపోతుంది అనమాట మెడికల్ సోషల్ వర్కర్ గా. అలాగే ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ క్యాన్సర్ అయితే కలిగి ఉంటే బాగుంటుంది. అలాగే ఎలక్ట్రీషియన్ కి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా మేల్స్ కి అయితే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. దీంట్లో ఓసీకి ఒకటి, అలాగే ఎస్సీ గ్రూప్ 1 కు అయితే ఒకటి, 32,600 రూపాయలు పెట్టడం జరిగింది. వీళ్ళు 10th క్లాస్ పాస్ అయి ఉండి డిఈఈ ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ కి సంబంధించి ఐటీఐ కలిగి ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ అయితే 3 years కలిగి ఉండాలన్నమాట. ఎనీ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ లో వీళ్ళు దానికి ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే వీళ్ళు ఈ ఎలక్ట్రీషియన్ జాబ్ అయితే ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి సంబంధించి హెల్త్ ఫెసిలిటీస్ లో స్క్రీనింగ్ యూనిట్స్ లో మెడికల్ కి సంబంధించిన ఎనీ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ ద ఎక్విప్మెంట్ అయితే అది ఇంకా అడిషనల్ బెనిఫిట్ అనమాట. అలాగే డ్రైవర్ కి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీకి ఒకటి, అలాగే ఎస్సీ గ్రేడ్ 1 కి అయితే ఒకటి ఉన్నాయి. 27,500 రూపాయలు శాలరీ అయితే పెట్టడం జరిగింది. అలాగే దీనికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే హెవీ మోటార్ వెహికల్స్ హెవీ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్. అలాగే నార్మల్ విజన్ అయితే కలిగి ఉండాలన్నమాట. వితౌట్ గ్లాసెస్ అయితే వీళ్ళు డైరెక్ట్ గా చూడగలగాలి దేన్నైనా కూడా. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవర్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదంటే మిలిటరీ సర్వీస్ లో 2 years అయితే ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే మస్ట్ బి లెస్ దాన్ 5 inch 5 అడుగుల 4 ఇంచుల కంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేయకూడదు అనమాట. అలాగే మొబైల్ హెల్త్ యూనిట్స్, అలాగే ఫీల్డ్ బేస్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఒక అడిషనల్ బెనిఫిట్ గా జాబ్ అయితే తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మీరు చూడొచ్చు. ఇది ఓన్లీ 1 year మాత్రమే సర్వీస్ అనమాట. అలాగే కాంట్రాక్చువల్ సర్వీస్ కాబట్టి 1 year మాత్రమే ఉంటుంది. తర్వాత ఏదైనా వాళ్ళకి అవసరం ఉంటే తర్వాత ఎక్స్టెండ్ కూడా కెన్ బి ఎక్స్టెండెడ్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ సర్వీస్. మీ సర్వీస్ బాగుంటే తర్వాత కూడా మిమ్మల్ని ఎక్స్టెండ్ చేసేదానికి అయితే ఉంటుందన్నమాట. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 42 years అనమాట. యాజ్ ఆఫ్ డేట్ వాకిన్ ఇంటర్వ్యూ అనమాట. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ కి ఏజ్ 40 years కి మించకూడదు. అలాగే కొందరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బీసీ వాళ్ళకి 5 years, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 5 years అయితే పెట్టడం జరిగింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 47 years వరకు దీనికైతే అప్లై వాళ్ళు 47 years ఉన్న వాళ్ళు కూడా దీనికైతే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవచ్చు. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ యాజ్ పర్ నేను స్టార్టింగ్ లో చెప్పాను మీకు, ఎవరికైతే ఏ కేటగిరీ వాళ్ళకైతే ఈ పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు వాకిన్ కి. అలాగే ఓన్లీ హిందూ ప్రొఫెసింగ్ హిందూ రిలీజియన్ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే, ఓన్లీ హిందూస్ మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే టీఏడిఏ లాంటివి ఏవైతే ఇవ్వరనమాట. క్యాండిడేట్ సెలక్షన్ అయితే వెంటనే ఇమీడియట్ గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఏదైనా అప్లికేషన్ మరియు ఇతర డీటెయిల్స్ కావాల్సి వస్తే ఈ sims.stpt.ap.nic.in లో అయితే మీరు డీటెయిల్స్ అయితే చూడవచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఏదైనా అవసరం పడితే వేరే చోట్ల కూడా మిమ్మల్ని అయితే ట్రాన్స్ఫర్ చేసే అధికారం అయితే వాళ్ళకు ఉంటుంది అనమాట. అలాగే వాకిన్ ఇంటర్వ్యూలో వచ్చి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే ఆ వాకిన్ ఇంటర్వ్యూకి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక క్యాండిడేట్స్ అటెండింగ్ వాకిన్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ స్టిపులేటెడ్ రిపోర్టింగ్ టైం విల్ నాట్ బి అలౌడ్ అనమాట. ఏదైతే వాకిన్ టైం అయిపోతుందో అప్పుడైతే మీరు దానికి ఎలిజిబుల్ కారు. వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు మరియు క్యాస్ట్ అండ్ ఏజ్ కి సంబంధించిన సర్టిఫికేట్లు, అదే ఆధార్ కార్డ్ మరియు ఇతర రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ క్యాండిడేట్స్ ఏ రోజైతే మీరు వాకిన్ అయితే అటెండ్ అవుతారో ఆ నెక్స్ట్ డే కూడా ఇన్ కేస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా అయితే మీరు ఉండాల్సి వస్తుంది. అలాగే దానికి సంబంధించిన కొన్ని ఎనీ క్వెరీస్ అయితే మీరు ఈ నంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. 9 AM నుంచి 1 PM, అలాగే 2 PM నుంచి 5 PM ఎక్సెప్ట్ సండేస్ అనమాట. అప్లికేషన్ ఫామ్ వచ్చి ఇక్కడ sims.tpt.ap.nic.in లో అయితే ఉంది. అలాగే ఫుల్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఐడి ప్రూఫ్ మరియు ఒరిజినల్
సర్టిఫికేట్స్ అయితే 1 సెట్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోస్టాట్ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట ఇవి. అప్లికేషన్ ఫామ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్, అలాగే నేను స్టార్టింగ్ లో చూపించాను అప్లికేషన్, అలాగే గవర్నమెంట్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ మరియు ఇతర ఏదైనా పాన్ కార్డ్ లాంటివి అయితే కావాల్సి ఉంటాయి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ వచ్చి ఎస్ఎస్సి సర్టిఫికేట్ జరుగుతుంది. సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరమవుతాయి. అలాగే మెడికల్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అయితే కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్, అలాగే 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాల్సి ఉంటాయి. ఒకటి అప్లికేషన్ ఫామ్ తో ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ మీద పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి వచ్చి దానికి అప్లికేషన్ ఫామ్ కి మీరు సైడ్ లో అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వెన్యూ వచ్చి ఎక్కడంటే కమిటీ హాల్, ఓల్డ్ డైరెక్టర్ ఆఫీస్, స్విమ్స్ అనమాట. కమిటీ హాల్లో మీరు ఈ జాబ్స్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూకి ఏ డేట్ లో ఏ జాబ్స్ కి సంబంధించిన వాళ్ళు అటెండ్ అవ్వాలనేది ఇప్పుడైతే చెప్తాను. మెడికల్ ఆఫీసర్స్, మెడికో, సోషల్ వర్కర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అలాగే ఎలక్ట్రీషియన్స్ అండ్ డ్రైవర్స్ వచ్చి 3/3/2026 థర్స్డే రోజు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 10 AM నుంచి 12 PM వరకు మాత్రమే ఆ టైమింగ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మమ్మోగ్రఫీ టెక్నీషియన్స్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2, అలాగే పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్స్ వచ్చి 4th 4/3/2026 తేదీ వెడ్నెస్డే అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది 3/3/2026 ట్యూస్డే, అలాగే 4/3/2026 వెన్స్డే అయితే ఈ మమ్మోగ్రఫీ టెక్నీషియన్స్ వాళ్ళకైతే వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 10 to 12 PM అయితే టైమింగ్ అయితే ఉంటుంది. అలాగే స్టాఫ్ నర్స్ మరియు ఏఎన్ఎంస్ సంబంధించి 2 రోజులు అయితే పెట్టడం జరిగింది. 5వ తేదీ, 6వ తేదీ థర్స్డే, మరి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 12 PM అయితే పెట్టడం జరిగింది అనమాట. ఒకవేళ అవసరమైతే ఇంటర్వ్యూ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ నెక్స్ట్ డే కూడా మీరు అక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. క్యాండిడేట్స్ అటెండింగ్ వాకిన్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ స్టిపులేటెడ్ రిపోర్టింగ్ టైం విల్ నాట్ బి అలౌడ్ అనమాట. మీరు 12 తర్వాత అటెండ్ అయితే మిమ్మల్ని అయితే వాళ్ళను కన్సిడర్ చేయరు, అలాగే మీకు వాకిన్ ఇంటర్వ్యూ కూడా అలో చేయరు అనమాట. కాబట్టి 10 నుంచి 12 వరకు అయితే మీ ఈ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్స్ లో అయితే మీరు ఈ వాకిన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు, అలాగే జాబ్స్ కి కావాల్సిన వాళ్ళు, ఈ మెడికల్ ఆఫీసర్ కానీ, లేదంటే ఏఎన్ఎం, అలాగే జిఎన్ఎం చదివిన వాళ్ళు, అలాగే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, తర్వాత ఈ రేడియోగ్రఫీ టెక్నీషియన్లు, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్లు, అలాగే ఎవరైనా ఈ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్ నర్స్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి జాబ్, ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. చేసుకుని జాబ్ అయితే పొందవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నాదొక విన్నపం ఏంటంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఇది మీరు ఒక లైక్ చేశారంటే ఖచ్చితంగా 10 మందికి అయితే వీడియో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ అనమాట. ఇవి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీకి సంబంధించి ఒక పోస్టు, అలాగే ఎస్సీకి గ్రేడ్ 1 కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. 37,600 రూపాయలు శాలరీ అయితే వీళ్ళకు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీఎస్సీ డిగ్రీ అయితే చదివి ఉండాలి, అలాగే పీజీ డిప్లొమా ఇన్ 2 years డ్యూరేషన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి సంబంధించి టెక్నీషియన్ కాబట్టి పీజీ డిప్లొమా ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అయితే కలిగి ఉండాలి. అలాగే BSc in cardiovascular technology from a recognized university, that is from UGC నుంచి అయితే కలిగి ఉండాలన్నమాట.